ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ స్టైల్లో చికెన్ 65 బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. హైదరాబాద్ స్టైల్లో చికెన్ 65 బిర్యానీ చేసుకోవడానికి దానికి నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ 65 బిర్యానీకి బోన్లెస్ అయితే బాగుంటుంది, బట్ నేనైతే విత్ బోనే తీసుకున్నాను. దాంట్లోకి ఫస్ట్ దాన్ని నేను నీట్గా క్లీన్ చేసి దాంట్లో ఒక ఫుల్ ఎగ్ తీసుకున్నాను అనమాట. ఫుల్ ఎగ్ తీసుకొని అందులోకి మనం కావాల్సిన మసాలాలు ఏంటంటే కారం, మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. దాంట్లోకి కొంచెం మిరియాల పొడి, నేను మిరియాలని హాఫ్ టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్, అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అన్ని మసాలాలు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇదేంటంటే కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మసాలాలంతా ఆ ఎగ్ మిక్చర్ మసాలాలంతా ఆ చికెన్ పీస్లకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా కోటింగ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ అని అంటే చికెన్ని మ్యారినేట్ చేయాలి, ఒక 3 అవర్స్ పెట్టాలి, అట్లాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదు. దీనికి మనం ఈజీగా అప్పటికప్పుడు చికెన్ షాప్ నుంచి తెచ్చేసుకొని కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇదేంటంటే మనం ఇంట్లో చేసుకుంది హెల్దీ, ప్రతిసారి బయట తినలేం కదా, అంత అక్కడ ఏం కలుపుతారో ఫుడ్ కలర్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి కలుపుతారు కదా, అందుకని చెప్పేసి ఇంట్లోనే హెల్దీగా చేసుకోండి, ఇంట్లోనే తినండి. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ కార్న్ఫ్లోర్ అంటే మొక్క పిండి అనమాట, అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా. ఇవి ఎందుకు అని అంటే ఈ మసాలా అంతా ఆ చికెన్ పీస్ నుంచి విడిపోకుండా ఈ పిండి అనేది దానికి సెకండ్ లేయర్లో కోట్ అవుతుంది అనమాట. అందుకోసమని ఈ పిండి యూజ్ చేసినాం. పీస్ అనేది మంచిగా జ్యూసీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పిండి అనేది చికెన్కి మంచిగా పట్టుకునేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మనం వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మనం మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లే, నేను న్యాచురల్గానే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చూసారా, ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీస్లని అందులో వేసి ఒక 2 మినిట్స్ వరకు పీస్ని కదపకండి, ఎందుకంటే కదిలితే అది బ్రేక్ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని టర్న్ చేసి 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేసేసుకొని డీప్ ఫ్రై మంచిగా చేసుకున్నాం అనుకో, మనకి చికెన్ ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఇంకా మిగిలిన పీసెస్లను కూడా నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. సేమ్ అవి కూడా అంతే వేసి ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా ఉంచి తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నేను ఆల్రెడీ బియ్యంని 1 గంట ముందు నానబెట్టిన, ఆ బియ్యంకి సరిపడా వాటర్ పోసి వాటర్ హీట్ అయ్యేలాగా స్టవ్ ఆన్ చేసిన. దాంట్లో మసాలాలు సాజీరా, బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఇలాచీ, లవంగ అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఇవన్నీ ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ దాంట్లో యాడ్ చేయాలన్నమాట. బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఇంట్లో ఏ రైస్ అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు అనమాట. దాంట్లో నేను సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసినాను అనమాట. పక్కన మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే ఒక ఆనియన్ను, ఒక 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలన్నమాట. అవి దాంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు,
ఇవి అన్నీ వేసి కలిపి కొంచెం ఆనియన్ మనకి ఫ్రై అయింది అనేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్ కొంచెం మెత్తపడాలి, బ్రౌన్ కలర్ వచ్చేసి మెత్తగా అయిందనుకో మనకి గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు కొంచెం ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ అయింది కదా, ఇప్పుడు దాంట్లోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలపాలి. దాని పచ్చి వాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అందులోనే 1 స్పూన్ నేను ధనియాల పొడి యాడ్ చేశాను అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్. ఇవి యాడ్ చేసి మంచిగా కలిపి ఒక 1 మినిట్ కుక్ అవ్వాలి. ఈ మసాలా అంతా దానికి ఆనియన్స్కి పట్టేలాగా కుక్ అయిన తర్వాత మనము దీంట్లోకి ఏంటంటే పెరుగు యాడ్ చేయాలి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసేటప్పుడు ఏంటంటే మనము స్టవ్ ఆన్ చేసి పెరుగుని యాడ్ చేయాలి. స్టవ్ ఆన్ ఉందనుకోండి, పెరుగు వేయగానే పెరుగు అనేది పుల్లగా ఉంటుంది కదా, దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెరుగు యాడ్ చేసి పెరుగుని మిక్చర్ అంతా కలపాలి. బాగా కలిపిన తర్వాతనే మనం అప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి గ్రేవీని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసిన కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ వరకు అదంతా పెరుగును ఆ మసాలాలంతా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేయాలి, బాగా కుక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే అదే ఆయిల్ అనేది మనకి పైకి తేలేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు వాటర్ ఉంది కదా, మనం మధ్య మధ్యలో గ్రేవీని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పెరుగు అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. అట్లా ఒక 4-5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం చూసారా, ఆ ఫ్రై పీసెస్ని ఈ గ్రేవీలో యాడ్ చేయాలి. ఈ గ్రేవీలో యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడం అంతే. మనం ఇంకా దమ్కి పెట్టేసుకోవడం అంతే. నేను ఆల్రెడీ ఇంకో స్టవ్ పైన రైస్ యాడ్ చేసిన బౌల్లో నేను ఆ క్లిప్ మిస్ అయింది. ఆ రైస్ మనకేంటంటే ఒక 80% కుక్ అవ్వాలన్నమాట. 80% అంటే ఇట్లా మనం ప్రెస్ చేస్తే బ్రేక్ అవ్వాలి రైస్. అట్లా బ్రేక్ అయిందనుకో 80% కుక్ అయినట్టు. ఇప్పుడు దాన్ని గంజి తీసేసి ఇప్పుడు దమ్కి చేసుకుందాం అన్నమాట. దమ్కి ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఫస్ట్ మనం చికెన్ ఫ్రై చేసినాం కదా, ఆ ఫ్రైని ఒక లేయర్గా మనం కింద అడుగునంతా మంచిగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి అడుగు మందంగా ఉండాలి. లేదు అనుకో మనం కింద పెనం కూడా పెట్టి దానిపైన ఈ బౌల్ని పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు ఒక లేయర్ నేను చికెన్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు దీనిపైన మనం 80% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని యాడ్ చేయాలి ఒక లేయర్గా. మంచిగా స్ప్రెడ్ చేయాలి రైస్. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే నేను ఇప్పుడు 1/2 kg చికెన్కి ఒక 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఒకవేళ కేజీ చికెన్ కంటే ఒక 4 గ్లాస్ రైస్ అయితే సరిపోతుంది. నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇది ఒక లేయర్ వేసినాం కదా, మళ్ళీ మనకి మిగిలిన చికెన్ ఫ్రై ఉంది కదా, దాన్ని మధ్యలో పెట్టేసేయాలి. ఆ ఫ్రైని కూడా పెట్టేసి మిగిలిన రైస్ కూడా ఉంటుంది కదా, ఆ రైస్ని ఫుల్గా దాంతో కవర్ చేసేయాలన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఈ చికెన్ కూడా పక్కన పెట్టుకోవచ్చు, లేదు అని అంటే పైన లేయర్ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే మధ్యలో వేసాను. మధ్యలో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా యాడ్ చేసి లెవెల్గా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. స్ప్రెడ్ చేసి మిగిలిన కొత్తిమీర, పుదీనా ఉంది కదా, అది కూడా దీనిపైన పెట్టేసి నేనైతే దీంట్లో కొంచెం గీ యాడ్ చేసిన రైస్లో ఇప్పుడు పైన లేయర్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసిన. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, లేదు అని అంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. గీ వేస్తే ఏంటంటే టేస్ట్ కొంచెం సాఫ్ట్గా, బిర్యానీ సాఫ్ట్గా వస్తుంది అని చెప్పేసి యాడ్ చేసినాను అనమాట. యాడ్ చేసేసి మూత పెట్టి
10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్‌ని ఆన్ చేసి దానిపైన ఒక పెనం పెట్టి, పెనం పైన నేను బౌల్ పెట్టిన. బౌల్ పైన నేను ఆవిరి బయటకు పోకుండా హాట్ వాటర్ ఉంచి ఇంకో గిన్నెను కూడా ఉంచాననమాట. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం దమ్ చేస్తే రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుందనమాట. 10 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ రెడీ. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హైదరాబాద్ 65 బిర్యానీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.